अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः। ఇంకా గీతోపదేశానికి అవసరమైన పరిస్థితి ఆరంభము అవుతోంది అన్న విషయాన్ని మనము ఈ శ్లోకము నుంచి గుర్తించాలి. అర్జునుడి మనస్సులో దుర్యోధనుడి ఎడల ద్వేషము ఉన్నప్పటికీ కూడా యుద్ధభూమిలో యుద్ధ సన్నిధులై ఆనందముతో ఉన్న అనేక కౌరవ పాండవ సైన్యాలను చూసి శ్రీకృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, ఇంతమంది బంధుమిత్రులను చూసిన తరువాత నా అవయవాలు ఏవి కూడా నాతో సహకరించేలా లేవు. కొవ్వు పారినట్లుగా అనిపిస్తున్నాయి. డోరు అంతా ఎండిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నా శరీరము అంతా వణుకుతున్నట్టుగా ఉంది. వణుకు కారణంగా నా శరీర రోమాలు గగురు పొడుస్తున్నాయి. చేతిలోని ధనుస్సు జారిపోతున్నట్టుగా, నా చర్మము మంటతో తపించిపోతున్నట్టుగా అనిపిస్తోంది కృష్ణ. మనస్సు ఏదో తెలియని భ్రమకు గురి అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకారణంగా ఇక్కడ నాకు నిలబడడము కూడా చాలా కష్టముగా ఉన్నట్టుగా అనిపిస్తోంది కృష్ణ. ఈ విధంగా శ్రీకృష్ణుడు ముందు అర్జునుడు తన యొక్క వేదనను తెలియచేసుకుంటున్నాడు. అంటే ఇదంతా కూడా బంధుప్రీతి కారణంగా, అంటే ఒక రకమైన వ్యామోహ కారణంగా కలిగిన వేదన అని మనము గుర్తించగలగాలి.